అందరికీ ఏవి రెడ్డి ఛానల్ కు స్వాగతం. దేశవ్యాప్తంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవకుల సర్కిల్ హెల్పేర్ ఫండ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా 1,39,891 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో 2,67,836 మంది గ్రామీణ డాక్ సేవకుల కోసం కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సుల మేరకు సర్కిల్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయబడింది. జీడీఎస్ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి, జీడీఎస్ల పిల్లల విద్యాభివృద్ధికి, ఆరోగ్య కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే వైద్య ఖర్చుల ప్రయోజనాల దృష్ట్యా సర్కిల్ హెల్పేర్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకం 1/7/2024 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. గ్రామీణ డాక్ సేవకులకు అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. తాత్కాలికంగా పనిచేసే వారికి వర్తించదు. గ్రామీణ డాక్ సేవకుల నుంచి నెలకు 40 రూపాయల చొప్పున సంవత్సర చందా 480 రూపాయలు సర్కిల్ హెల్పేర్ ఫండ్కు జీడీఎస్ల జీతం నుంచి వెళ్తుంది. ఈ మొత్తం ప్రతి ఏప్రిల్ నెలలో జీడీఎస్ల జీతం నుంచి కటింగ్ చేసి సర్కిల్ హెల్పేర్ ఫండ్కు పంపబడుతుంది. జీడీఎస్లు ఎవరైనా మరణించినప్పుడు లేక ఆసుపత్రిలో సర్జరీ జరిగినప్పుడు ధృవీకరణ పత్రాలతో సర్కిల్ వెల్ఫేర్ ఫండ్కు పంపితే వారికి ఆర్థిక సహాయం అందుతుంది. అర్హత కలిగిన ధృవీకరణ పత్రాలను పరిశీలించి కమిటీ సమీక్షించి ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి సర్కిల్ హెల్పేర్ ఫండ్ సమీక్షా సమావేశం జరుగుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి దరఖాస్తులను ఏప్రిల్ మాసంలో సమీక్షిస్తారు. ఏప్రిల్, మే, జూన్ దరఖాస్తులు జూలై నెలలో పరిశీలిస్తారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దరఖాస్తులు అక్టోబర్ మాసంలో పరిశీలిస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దరఖాస్తులను జనవరి మాసంలో పరిశీలిస్తారు. వీటన్నిటికీ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆధ్వర్యంలో జరుగుతాయి. సర్కిల్ వెల్ఫేర్ ఫండ్కు సంబంధించి జీడీఎస్ల యూనియన్ల నుంచి 2 ప్రతినిధులను సభ్యులుగా ఉంటారు. జీడీఎస్ ఉద్యోగి మరణిస్తే డివిజనల్ హెడ్ తక్షణమే అంత్యక్రియలకు ఆర్థిక సహాయం మంజూరు చేస్తారు. విధి నిర్వహణలో జీడీఎస్ ఉద్యోగి ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరితే 5,500 రూపాయలు సర్కిల్ ఆఫీస్ నుంచి అందజేస్తారు. అనారోగ్యానికి గురైన వ్యక్తి పోషకాహారం కోసం నెలకు 440 రూపాయలు 6 నెలలు జీడీఎస్లకు అందజేయబడుతుంది. జీడీఎస్ ఉద్యోగి పిల్లలు ఉన్నత చదువులైన ఐఐటి, ఏఐఐఎంఎస్ చదివే పిల్లలకు నెలకు 1,100 రూపాయలు సర్కిల్ హెల్పేర్ ఫండ్ నుంచి స్కాలర్షిప్ ఇస్తారు. టెక్నికల్ డిగ్రీ చదివే విద్యార్థులు 85% మార్కుల పైన ఉంటే నెలకు 380 రూపాయలు, డిప్లొమా విద్యార్థులకు నెలకు 80% మార్కుల పైన కలిగి ఉంటే 165 రూపాయలు, సర్టిఫికేట్ కోర్స్ చదివిన విద్యార్థులకు సంవత్సరానికి 1,034 రూపాయల చొప్పున అందజేసే విధంగా నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు జీడీఎస్ యొక్క 2 పిల్లలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. జీడీఎస్ల పిల్లలకు ప్రోత్సాహ బహుమతులు కూడా సర్కిల్ వెల్ఫేర్ ఫండ్
కల్పించింది. 10వ తరగతిలో 85% మార్కులు వస్తే వారికి 1100 రూపాయలు ప్రోత్సాహక బహుమతి అందజేస్తుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు 85% మార్కులు వస్తే 880 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. బహుమతులు సెప్టెంబర్ లోపు ప్రకటించాలి. దివ్యాంగ పిల్లలకు 8 సంవత్సరాల వరకు నెలకు 220 రూపాయలు స్కాలర్షిప్ సర్కిల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇచ్చే విధంగా నిబంధనలు ఉన్నాయి. జీడీఎస్లు ఎవరైనా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే తీసుకున్న రుణానికి టీఆర్సీ నుంచి కట్ చేస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసే మొత్తంలో ఏప్రిల్ 1న ఉన్న నిధుల బ్యాలెన్స్లో 25% మించరాదు. ఏప్రిల్ బ్యాలెన్స్ ఆధారంగా సర్కిల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 25% వరకు ఆరోగ్య సంబంధిత బిల్లుల కోసం ఇవ్వడం జరుగుతుంది. అలాగే 20% వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. 25% వరకు జీడీఎస్లకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. జీడీఎస్లకు సర్కిల్ వెల్ఫేర్ ఫండ్ గురించి చాలా మందికి అవగాహన లేకపోవచ్చు. అయితే పై అర్హతలు ఉన్న జీడీఎస్ సోదరులు సర్కిల్ వెల్ఫేర్ ఫండ్కు దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఏవీ రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.